ప్రధాని నరేంద్ర మోదీ 12 పాలన పూర్తయిన సందర్భంగా కేంద్ర మంత్రి బండి సంజయ్ వినూత్న సేవా కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలోని ప్రభుత్వ పాఠశాలలను స్వచ్ఛ పాఠశాల కార్యక్రమం ద్వారా పరిశుభ్రం చేయాలని పిలుపునిస్తూ స్వయంగా చీపురు పట్టి తరగతి గదులను శుభ్రం చేశారు. సిరిసిల్ల పట్టణంలోని కుసుమరామయ్య జిల్లా జెడ్పీహెచ్ఎస్ పాఠశాలలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో ఆయన పాల్గొని స్వచ్ఛ పాఠశాలలో పాలు పంచుకున్నారు. రాజకీయాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి సహకరించాలని కోరారు. 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి యొక్క విజయవంతమైనటువంటి పాలన సందర్భంగా దేశవ్యాప్తంగా అనేక కార్యక్రమాలు నిర్వహించడం, సేవా కార్యక్రమాలు నిర్వహించడం, రైతు సమ్మేళనాలు కానీ, యువ సమ్మేళనం కానీ, మేధావుల సమ్మేళనం కానీ, ఇట్లా అనేక రకాల కార్యక్రమాలు నిర్వహించే ప్రయత్నం చేస్తున్నాం. దాంతోపాటు 12 సంవత్సరాల నరేంద్ర మోడీ గారి పాలన సందర్భంగా నరేంద్ర మోడీ గారి ప్రభుత్వం సాధించిన విజయాలు, ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల విషయంలో ప్రజలకు వివరించాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తూ ఉన్నాం. ఈ నెల 20వ తారీఖు వరకు ప్రతి పార్లమెంట్ సభ్యుడు అన్ని నియోజకవర్గాలు పర్యటించడం, ఏదో ఒక కార్యక్రమంలో పాల్గొనడము, 12 సంవత్సరాల పాలన సందర్భంగా మేధావర్గాలు కలవడము, ఇన్ఫ్లుయెన్సర్స్ కలవడము, సాహిత్యాన్ని ఇవ్వడం, ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అందుకే మొన్న జిమ్మిగుంటలో రైతు సమ్మేళనం కానీ, నిన్న టిఫిన్ బాక్స్ బయటకు మీటింగ్ కానీ ఇవన్నీ చేస్తూ ఉన్నాం. ముఖ్యంగా దేశంలో ఎక్కడా లేని విధంగా కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో స్వచ్ఛ పాఠశాల పేరుతోని ఈరోజు కరీంనగర్ పార్లమెంట్ నియోజకవర్గంలో అన్ని పాఠశాలను శుభ్రం చేయడం.